2023లో విడుదలైన బేబీ చిత్రం పెద్ద విజయం సాధించింది. వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీగా యూత్ కు తెగ నచ్చింది. దీంతో 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన బేబీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 90 కోట్ల రూపాయలు రాబట్టింది. ఆ తర్వాత ఓటీటీలోనూ రిలీజ్ అయి రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓ వివాదంలో ఇరుక్కుంది. ఆ సినిమా కథ తనదేనంటూ సిరిన్ శ్రీరామ్ అనే వ్యక్తి రాయదుర్గం పోలీసులను ఆశ్రయించాడు. ఈ చిత్రాన్ని సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించారు. 2013లో డైరెక్టర్ సాయి రాజేష్ తో తనకు పరిచయం ఏర్పడిందని, ఆ సమయంలో తన సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయాలని రాజేష్ కోరాడని, ఆ విధంగా అతనితో తనకు పరిచయం ఏర్పడిందని శ్రీరామ్ చెబుతున్నాడు. ఆ సమయంలో బేబీ స్టోరీ చెప్పారని, దర్శక నిర్మాతలు కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తున్నారు శ్రీరామ్. రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం 2015లో కన్నా ప్లీజ్ అనే టైటిల్ తో శ్రీరామ్ ఒక కథ రాసుకున్నాడు. దాన్ని సినిమాగా తీసే క్రమంలో ప్రేమించొద్దు అనే టైటిల్ ను రాసుకున్నాడు. సాయి రాజేష్ సూచన మేరకు ఈ కథను నిర్మాత ఎస్కేఎన్ కు శ్రీరామ్ వినిపించాడు. ఇప్పుడు అదే కథని తీసుకుని బేబీ అనే టైటిల్ తో సినిమా తీశారు. ఈ సినిమా కథ మొత్తం ప్రేమించొద్దు అనే పేరుతో తను రాసిన కథేనని శ్రీరామ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.